ఊళ్ళో ఒక తాత మనవడు ఒక ఇంట్లో నది దగ్గర నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ తాత ప్రతిరోజు భగవద్గీతను బొగ్గుల పొయ్యి దగ్గర కూర్చొని చదువుతూ అలా ఉండేవాడు. అది చూస్తూ ఆ బాబు కూడా చదవడానికి ట్రై చేశాడు. కానీ ఏం అర్థం కాలేదు. అలా నటిస్తూ ఉండేవాడు. ఒక రోజు తాత తాత నాకు ఇది ఏం అర్థం కావట్లేదు, ఎన్ని రోజులు చదివినా అసలు నువ్వు ఎందుకు చదువుతావు, దీనివల్ల ప్రయోజనం ఏంది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు తాత చెప్తాడు, నేను ఇది చెప్తాను కానీ నువ్వు ఫస్ట్ పోయి ఆ బొగ్గుల బుట్ట ఉంది కదా దాంట్లో పోయి నీళ్ళు తీసుకురాపో నదిలో అంటాడు. సరే అని వెళ్తాడు. ఆ బాబు వచ్చేలోగా ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. అయ్యో తాత ఇది ఉండట్లేదు అంటే నువ్వు ఫాస్ట్ గా వెళ్ళిరా అంటాడు. మళ్ళీ అలాగే వెళ్తాడు. ఒక 10 సార్లు అలాగే ప్రయత్నిస్తాడు. కానీ అస్సలు నీళ్లు ఒక చుక్క కూడా ఇతను తెచ్చే వరకు ఉండవు. తాత ఇది ఇంత వేస్ట్, నువ్వెంత చెప్పినా ఈ నీళ్ళు ఏమి ఉండవు, దీంట్లో బొక్కలు ఉన్నాయి అంటే అప్పుడు అంటాడు తాత, అవును నిజమే, కానీ ఒకసారి దాన్ని చూడు అంటే ఆ బుట్ట నల్లగా మసి పట్టిందంతా పోయి తెల్లగా మెరుస్తూ అయిపోయింది. చూసావా, ఇప్పుడు నీ మనసు కూడా అంతే. ఈ భగవద్గీత నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు రోజు దాన్ని చదువుతూ ఉంటే నీ మనసు కూడా మలినమంతా పోయి శుద్ధంగా తయారవుతుంది. అంతేకాకుండా నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకే ఈ భగవద్గీతను చదవాలి, అర్థం కాకపోయినా ఖచ్చితంగా చదవండి అని చెప్తాడు. ఎంత చక్కగా చెప్పారు కదా.